was habit of reading the word of God regularly. అయితే ఈ విలియం మిక్పర్సన్ అనే ఈ దెబ్బలు తాకిన వ్యక్తి ఆయన ఎంతో మంచి దైవజనుడు. ఆయనకు తరచుగా దేవుని వాక్యం చదివే అనుభవం ఉంది. Now he lost his vision. అయితే ఆయనకు చూపు పోయింది. He became a blind man and he is not able to read the word of God. ఆయన దెబ్బలు తగిలిన కారణం చేత ఆయన అజ్ఞుడిగా మారిపోయి దేవుని వాక్యాన్ని చదవలేకుంటున్నాడు. Because his hands were hit hard by the rocks, he lost sensation in his hands too. ఆయన చేతులకు రాళ్ళ ద్వారా గట్టి దెబ్బలు తగిలినందువలన ఆయన చేతి స్పర్శ కూడా పోయింది. You know what he did? ఆయన ఏం చేసినాడు తెలుసా? You know how did he learn to read the word of God? ఆయన దేవుని వాక్యాన్ని చదవడం మళ్ళీ ఆయన నేర్చుకున్నాడు. He made use of the tip of his tongue and he started rotating the tip of tongue over the letters and started reading the word of God. ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ ని ఆయన నాలుకతో వాటిని స్పర్శిస్తూ అలా దేవుని వాక్యాన్ని చదవడం మొదలు పెట్టినాడు ఆయన. That's how he completed reading the entire Bible, not one time, two times, three times, four times. అయితే అలాగనే ఆయన చదువుకుంటూ ఒకటిసారి కాదు, రెండు సార్లు కాదు, ఆయన పూర్తిగా 4 సార్లు చదివినాడు. Dear young brother and young sister, how many times are you reading the word of God? ప్రియా యవనస్తుడా అలా ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివినా?